ధర్నా చేయుర్రి, అద్దాలు పగలగొట్టుర్రి, నర్సులతో మంత్రి దామోదర రాజ నరసింహ చెప్తున్నాడట. పిఆర్సీ ఇప్పుడు రాదు, ఈ నుంచి వెళ్ళిపోర్రి, తెలంగాణ భవన్ ముందు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయుర్రి, నేను ప్రభుత్వంతో లొల్లిపెట్టుకోవాలా, నా టైం వేస్ట్ చేయకుర్రి, పరీక్షల్లో వేటేజ్ కోసం వెళ్ళిన కాంట్రాక్ట్ నర్సులు, మంత్రి అహంకార వ్యాఖ్యలపై నర్సుల ఆందోళన, నేడు సేవల బంద్కు నర్సుల పిలుపు, సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన టీమ్స్ ఆసుపత్రి యూనియన్ స్టాఫ్ నర్సులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మంత్రి వద్దకు వెళ్లి తాము కరోనా సమయంలో సేవలు అందించామని, స్టాఫ్ నర్స్ పరీక్షల్లో 2 మార్కులే కాకుండా వేటేజీ మరింత పెంచాలని కోరారు. ఆ సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడిందట. అయితే ఇక్కడ దామోదర రాయ నరసింహ చెప్పిన దాంట్లో నిజం కూడా ఉన్నది. ఇప్పుడు దామోదర రాయ నరసింహ తీసుకుపోయి రేవంత్ రెడ్డి ముందట ఈ ఫైల్ పెట్టి వాళ్ళకు వేటేజ్ కల్పించాలంటే ఆయన కల్పించాడు, ఇయ్యాడు. కాబట్టి ఆయన ఏమంటాడు, నా టైం వేస్ట్ చేయకుర్రి, నా చేతిలో లేవు, నేను ఇచ్చే స్థితిలో లేను, చెప్పే స్థితిలో లేను, ఏదో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నాకు మంత్రి పదవి వచ్చింది, సంతోషంగా ఉండనియరా నన్ను, ఇట్లా 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 సంతోషంగా నన్ను ఒక 5 సంవత్సరాలు బతకనియరా? ఈ కొర ఏంది రోజు నా దగ్గర, వాడో కొర వీడో కొర, తెల్లారులేస్తే ఈ మా ఇల్లు ప్రశాంతంగా లేదు, ఏదో బజార్లో పెట్టుకున్నట్టున్నది, చెల్లిక్కని బరి అన్నట్టు అయిపోయింది కథ. ఏదో ఆయన మంత్రి పదవి చూసి పోవచ్చు పాపం నర్సులు, కానీ ఆయనే దీన స్థితిలో ఉన్నాడు. దామోదర రాజనరసింహ గారే ఏదో షోకేజ్ బొమ్మలు ఎక్కువ ఉన్నాడు అంతే. కాబట్టి మీదే తప్ప ఆయన దగ్గరికి పోడు, ఈ వేటేజ్ లేదు, ఏ మార్కులు లేవు, సపరేట్ ఇంటికి పోయారు ఆయన అంటాడు. ఇప్పుడు మీకోసం నేను లొల్లి పెట్టుకోవాలా, రేవంత్ రెడ్డి గల్ల పట్టాలా, నా టైం వేస్ట్ చేస్తారా, ఇప్పుడు నేను లొల్లి పెడితే మళ్ళీ 2-3 నెలలకు నా మంత్రి పదవి తీసేస్తా, మీరు అబాధ్యులు అన్నట్టు ఉన్నది.